కల్లబుల్లి మాటలతో బీసీలను ఇకపై మోసం చేయలేరని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగనల శ్రీను పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా బట్టిప్రోలు మండలం ఐలవరంలోని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 3 అసెంబ్లీ సీట్లు బీసీ అభ్యర్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల రక్షణ చట్టాల కల్పనపై పూర్తి సమగ్రత వివరణ ఇవ్వాలని కోరారు. ఆధిపత్య కులాల పాలక పార్టీల నిర్వహణలో బీసీలను ఓట్ బ్యాంకుగానే గుర్తిస్తే సరైన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు రాయన ప్రసాదు, జిల్లా కార్యదర్శి ఈడే శ్రీనివాసరావు, నేతలు రఘురామయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా యొక్క విధి నిర్వహణలో భాగస్వామ్యంగా పనిచేస్తున్నాం. బాపట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల స్థాయి కమిటీలలో మరి మీటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గాన్ని నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాయన్ ప్రసాద్ గారిని మరి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎంపిక చేసి మరి గత నెల రోజుల క్రితం ఎంపిక పత్రం కూడా అందజేయడం జరిగింది. ప్రధానంగా మా జిల్లా పర్యటనలో కొన్ని అంశాలను చెప్పడం కోసం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం ఇస్తామనేటువంటిది అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్తున్నవి. కానీ అది స్పష్టమైనటువంటి హామీ ప్రకారంగా ఎజెండాలో ఎక్కడ నమోదు చేయలేదు. మరి గత ప్రభుత్వం ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసామన్నారు. కేవలం ఒక పేర్లు మాత్రమే అక్కడ మార్చడం జరిగింది. కానీ ఏ ఒక్క పరిణామంలో కానీ ఏ ఒక్క కుల ఆధారితమైనటువంటి అభివృద్ధి అనేది ఈ కార్పొరేషన్ వల్ల జరిగినటువంటి దాఖలాలు ఈరోజు కనబడట్లేదు. 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ నమస్కారం. నా పేరు బాదుగున్నల శ్రీను, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు మరి వేమూరు నియోజకవర్గంలో ఐలవరంలో జిల్లా ఉపాధ్యక్షులు సోదరులు జొన్నాదుల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి అలాగనే జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు, వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రసాద్ గారు, అలాగనే కార్యవర్గం అందరం కూడా ఈరోజు కార్యవర్గ సమావేశం పెట్టడం జరిగింది. జిల్లా సెక్రటరీ ఈడే శ్రీనివాసరావు గారు, అలాగనే మరి కొంతమంది బీసీలందరం కూడా వివిధ కులాలకు చెందిన కూడా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికి కూడా మరి కేశవ శంకరరావు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 3 అసెంబ్లీ టికెట్స్, 1 ఎంపీ టికెట్స్ ఇవ్వాలని మేము కోరాం. అయితే ప్రతి రాజకీయ పార్టీలు కూడా బీసీలకు పెద్దపీట వేసాం అని చెప్తా ఉన్నారు. కానీ మాకు కావాల్సింది పెద్ద పీట కాదు, మాకు కుర్చీలు కావాలి, రాజకీయ కుర్చీలు కావాలి. మీరు ఏ కాడికి మమ్మల్ని పీటల మీదే ఉంచి రాజ్యాధికార కుర్చీలన్నీ మీరే కూర్చుంటున్నారు. మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం. అలాగనే ఇటీవల మరి కొన్ని చోట్ల కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీలకు 1 సీటు కూడా కేటాయించలేని పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు. ఒక పక్క బీసీల మీద ప్రేమని ప్రభుత్వం ఉంటుంది, ప్రతిపక్షాలు కూడా అంటా ఉన్నాయి. మరి ఎక్కడ మీరు 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో? కనీసం 3 అడుగుతున్న సందర్భంలో 1 కూడా ఇవ్వలేని పరిస్థితి బీసీల మీద ఉన్నటువంటి మీ యొక్క ఇది. అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఈ ప్రభుత్వం మొక్కుబడిగా కుల జనగణన చేపట్టింది. మరి ఆ కుల జనగణన యొక్క మరి ఫలితాలని వెల్లడించక ముందే ప్రతి బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షునిగా రాయన్ ప్రసాద్ రావుని ఇక్కడ ముఖ్య అతిథిగా చేసినటువంటి రవికుమార్ గారికి, శ్రీనివాసరావు గారికి, జొన్నాదుల వెంకటేశ్వర గారికి, ఈడే శ్రీనివాసరావు గారికి, వచ్చిన దాతలకు అందరికీ నమస్కారం. ఈరోజు మరి చూస్తూనే ఉన్నాం అధికార పార్టీ ఏం చేస్తుంది ఏంటనేది. బీసీలని ముందుకు తీసుకెళ్తామని చెప్పానని ఈరోజు మరి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
ఆ చేసింది ఏమి ఇంతవరకు ఏమి దాన్ని పరంగా చేసింది ఏమి లేదు. కొద్ది కుర్చీలు అప్పచెప్పారు. ఆ కుర్చీల్లో కూడా వాళ్ళని కూర్చోబెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ ఎందుకు పెట్టారో కార్పొరేషన్లు ఏంటని అనేది కూడా ఇంతవరకు మరి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ గవర్నమెంట్ పరంగా మరి ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన దాని వరకే